వేములవాడ ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ సందీప్ కుమార్ జూతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా దవాఖానాలోని పలు వార్డులు, ప్రసూతి విభాగం, పోలియేటివ్ కేర్, మేల్ వార్డులు తనిఖీ చేశారు. ఆయా వార్డుల్లో రోగులు నేరుగా మాట్లాడి వారిని అందుతున్న సేవలపై ఆరా తీశారు. పలువురు బాలింతలతో మాట్లాడారు. వైద్యులు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దవాఖానాల్లో సిటీ స్కాన్ యంత్రం వాడుతున్నారా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందపడకల ఆసుపత్రిలో ఈరోజు ఆకస్మిక తనిఖీలో భాగంగా గౌరవ కలెక్టర్ గారు సంజయ్ కుమార్ గారు రావడం జరిగింది. అదేవిధంగా అడిషనల్ ఎస్పీ శేషాద్రి గారు ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కి సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించినటువంటి డిఎంఎన్హెచ్ఓ గారు హాస్పిటల్ ఉన్నటువంటి వైద్య సిబ్బందితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు నిరుపేద ప్రజలకు వైద్య సహాయాన్ని అందించేటువంటి క్రమంలో మెరుగైనటువంటి వైద్య విధానాన్ని అందించాలని చెప్పని ఒక లక్ష్యం తీసుకుని ఇంతకుముందే కొన్ని అంశాలు మాట్లాడడం జరిగింది. అన్ని వాటిని పరిశీలించిన తర్వాత దాని కొనసాగింపుగా సమావేశం తదుపరి సిటీ స్కాన్ ఏదైతే ఉందో దాన్ని అందుబాటులో తీసుకొని వచ్చి అవసరమైనటువంటి వారందరికీ కూడా తప్పనిసరిగా సిటీ స్కాన్ ను ఉపయోగించే విధంగా, ఇంకా రేడియాలజీ సంబంధించిన డాక్టర్ కూడా అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఈ ఆసుపత్రికి వచ్చినటువంటి వారందరికీ ఆ పరీక్ష అవసరం కూడా తప్పనిసరి చేయాలని చెప్పని ఒక నిర్ణయం సిటీ స్కాన్ చేయాలని చెప్పని మరి ఈనాడు ఆదేశాలు గౌరవ కలెక్టర్ గారు ద్వారా అందివ్వడం జరిగింది. తదుపరి ఇక్కడ పోస్ట్ మార్టం గది ఉన్నప్పటికీ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి యావత్తు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎవరైనా అకాల మరణం పొందినా, యాక్సిడెంట్ జరిగినా, ఇతరత్ర మరణాలు జరిగినప్పుడు పోస్ట్ మార్టం తప్పనిసరి అన్నప్పుడు సిరిసిల్ల జిల్లా కేంద్రానికి పోతున్న పరిస్థితి దృష్టిలో పెట్టుకోండి. గత సమావేశంలో పోస్ట్ మార్టం ఇక్కడ ప్రారంభం చేయాలని చెప్పని అనుకోవడం జరిగింది. ప్రభుత్వం కూడా కలెక్టర్ గారి ద్వారా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక నుండి వేములవాడ